పేతురు చెరసాలలో ఉంచబడిన అయితే సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేశాను. హేరోదు అతన్ని వెలుపలకు తీసుకురావనుండగా రాత్రి పేతురు 2 సంఖ్యలు బంధింపడి 2 సైనికుల మధ్య ఎదిరించుచుండెను. మరియు కావులు వారు తలుపు ఎదుట చెరసాలలో కాచుకునిచుండేవి. ఇదిగో ప్రభు దూత అతని వద్ద నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించే దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలు అతని చేతుల నుంచి ఊడిపడాను. అప్పుడు దూత అద్భుతంతో, నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కునము. అతడు అలా చేసిన తర్వాత దూత నీ వస్త్రం పైన వేసుకున్న వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన నిజంగా జరిగిన గ్రహింపక దర్శనమని కలగని తలంచాను. మొదట కావలి 2వ కావలి దాటి పట్టణం పోయిన గౌని యొక్క వచ్చుచుండగా దానంతట దానే వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెలుసుకున్నాను. వారు బయలుదేరి ఒక వీధి దాటి ఉండగా దూత అతను విడిచిపోయాను. పేతురికి తెలియచెప్పి తెలివచ్చిన తర్వాత ప్రభు తన దూతను పంపి హెరోదు చేతిలో నుంచి యూదుల ప్రజల నుంచి చేయడం ఉద్దేశించిన వాటన్నిటి నుంచి నన్ను తప్పించిన నిజంగా తెలుసుకున్నాను. ఇట్లా ఆలోచించుకున్న అతడు మార్కును మారు పేరు గల యోహాను తల్లి అనే ఇంటికి వచ్చిన అక్కడ అనేకులు ప్రార్థన చేయొచ్చుండేది. అతడు తలుపు అక్కడ తట్టగా హృదయాన్ని ఒక చిన్నగా ఆలోచించి వచ్చినప్పుడు పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు యొక్క దగ్గర నిలిచినని చెప్పాడు. అందుకు వారు పిచ్చిదనం అయితే తాను చెప్పిన నిజమని చెప్పి దృఢంగా చెప్పినప్పుడు వారు అతని దూత అనేది. పేతురు ఇక్కడ తగ్గుచుండే వారు తలుపు తీసి అతను చూసి విభ్రాంతి ఉంది. అతడు ఊరుకొండమని వారికి సైగ చేసి చెప్పి ప్రభు తన చెరసాల నుంచి ఇలా తీసుకుని వచ్చాను వారికి వివరించి యాకోబు సహోదరులకి సంగతి తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరే చోటికి వెళ్ళాను. వరకు ఒక్కసారి మనకి ఇది చదివితే ఈ యొక్క అంశం అంతా మనకి ఉంటుంది అని సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా ఉంటుంది. పేతురు ఎలాగా సంఘం లేకపోతే పేతురు ఎలాగ చెరసాల నుంచి విడిపించను అనే మాట మనకి ఇక్కడ ఇవ్వబడింది చాలా క్లియర్ గా కనపడుతూ ఉంది. ఒకటి సూపర్ న్యాచురల్ గా అతడు విడిపింపబడను అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాము. 11వ అధ్యాయము ఏం జరుగుతుందంటే 11వ అధ్యాయంలో సంఘము మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడరు. అంతియోకులో మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అనబడరు అనే విషయం మనం చూస్తాం. ద చర్చ్ ఈజ్ థ్రైవింగ్, వృద్ధి చెందుతుంది, ఎదుగుతుంది, శ్రమలు తట్టుకుంటుంది, నిలబడుతుంది. దాని తర్వాత మంచి సాక్ష్యము కలిగి ఉంది. కాబట్టి అంతియోకులో ఉన్న అన్యులందరూ కూడా వారిని ఏమని చెప్పారు? క్రైస్తవులు అని అన్నారు. క్రైస్ట్ ఇన్ అ పర్సన్, క్రిస్టియన్ అని చెప్పి మొదటగా అంతియోకులు అనబడిన వారిని క్రైస్తవులు అని అన్నారు. చూడండి ఆ మాట. ఒకవేళ కొత్తగా వచ్చిన వారికి 11:26లో వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకులో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. దట్ ఈస్ ద ఫస్ట్ టైం క్రిస్టియన్స్ ఆర్ నేమ్డ్ ఆర్ క్రిస్టియన్, ద నేమ్ క్రిస్టియన్ ఈస్ గివెన్ అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. మొదటిసారి క్రైస్తవులు అనబడినట్లు చూస్తున్నాం. వారి యొక్క సాక్ష్యం నిమిత్తము, వారి యొక్క నడవడిక నిమిత్తము వారు ఆ రీతిగా పిలువబడుతూ మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత వెంటనే సంఘము ఎక్కడికి వెళ్ళిందంటే యోహాను ఖడ్గము చేత శిరచ్ఛేదన చేయబడ్డాడు. వెంటనే మళ్ళీ సంఘము భయములోనికి నెట్టబడింది. 12వ అధ్యాయం వచ్చేటప్పటికి మొదట వచనమే, దాదాపు అదే కాలం ముందు రాజైన హెరోదు సంఘములో బాధపెట్టి బలాత్కారం పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించారు. మన జీవితం కూడా అంతే. 11, 12 అధ్యాయాల్లో 11 చివరిలో సంతోషము, 12 మొదట్లో దుఃఖము, భయము మనం చూస్తా ఉన్నాం. మన జీవితంలో కూడా అంతే. ఎప్పుడు ఒకేలా ఉండదు. బంప్స్ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, బ్లెస్సింగ్ ఉంటుంది, దాని తర్వాత పనిష్మెంట్ ఉండొచ్చు, దాని తర్వాత డిసీజ్ ఉంటుంది, దాని తర్వాత హీలింగ్ ఉండొచ్చు, ఒకసారి లాస్ ఉంటుంది, ఇంకోసారి ప్రాఫిట్ ఉండొచ్చు. అప్స్ అండ్ డౌన్స్ అనేవి లైఫ్ లో కామన్. క్రిస్టియన్ చర్చ్ లో కామన్, మినిస్ట్రీస్ లో కామన్.
అలాగే మొదటి సంఘం, ఆది సంఘంలో కూడా అదే వరవడి మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి బెదిరింపబడిన వారు మళ్ళీ కూడబెట్టుకున్నారు. ఎప్పుడు బెదిరింపబడ్డారు? స్టెఫెను యొక్క హతసాక్షి అయినప్పుడు 7వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో మొదటి హతసాక్షి అయిన స్టెఫెను తన యొక్క పరిస్థితిని బట్టి సంఘం అంతా చల్లా చెదరైనట్టు మనం చూస్తున్నాం. మళ్ళీ సంఘం అంతా పౌలు యొక్క బోధతో ఒక దగ్గరికి వచ్చినట్లు 11వ అధ్యాయంలో చూస్తున్నాం. వారు సాక్ష్యం కూడా పెట్టారు కాబట్టి మొట్టమొదటిగా వారు క్రైస్తవులు అనబడి, మళ్ళీ ఈసారి యాకోబును తెగ నరికాడు హెరోదు. అప్పుడు మళ్ళీ సంఘము భయములోనికి నెట్టబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. స్టెఫెను పెద్దలలో మొదటి హతసాక్షి, యాకోబు అపోస్తలులలో మొదటి హతసాక్షి. స్టీఫెన్ ఈస్ ద ఫస్ట్ మార్టర్ అమాంగ్ ఎల్డర్స్ ఆర్ ఎంటైర్ క్రిస్టియానిటీ. జేమ్స్ ఈస్ ద ఫస్ట్ మార్టర్ అమాంగ్ అపోస్టల్స్. 12 మంది అపోస్తలుల్లో యాకోబు మొదటి హతసాక్షి. స్టెఫెను మటుకి క్రైస్తవత్వాన్ని అంతటికి, అలాగే 7 పెద్దలు నియమించారు కదా స్టెఫెనుతో పాటు ఫిలిప్పీలు అందరూ, అందులో మొదటి హతసాక్షి అని మనం చూసుకోవచ్చు. మొదటి లెసన్ ఇక్కడ చూసింది ఏంటంటే జీవితం అంతా కూడా ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. ఇట్ ఈస్ కపుల్డ్ విత్ లాస్ అండ్ ప్రాఫిట్, డిజీజ్ అండ్ హీలింగ్, అప్ అండ్ డౌన్. ఆత్మీయంగా కూడా వెనక నడవటం, వెనక పడిపోవటం, మళ్ళీ తిరిగి కొంతమంది ఫెలోషిప్ ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా తిరిగి మళ్ళీ కట్టబడటం. విశ్వాస జీవితం కూడా ఎప్పుడు స్టేబుల్ గా ఒకే ప్యారలల్ లైన్, ఒకే లైన్ లో అది నడవదు. అది ఎప్పుడు కూడా కిందకి పైకి, కిందకి పైకి, హార్ట్ బీట్ ఎలా ఉందో ఆ రీతిగా అది కొట్టుకుంటూ వెళ్తున్నట్లు మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఈ మాటలో, ఈ యొక్క వాక్య భాగంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడవచ్చు. మొదటిది ది మర్డర్ ఆఫ్ జేమ్స్. 12:1-4 వచనాల మధ్యలో యాకోబుని చంపివేయటం చూస్తూ ఉన్నాం. 5-18 వచనాల్లో ది డెలివరెన్స్ ఆఫ్ పీటర్. దాని తర్వాత 19-23 వచనాల్లో ద కిల్లింగ్ ఆఫ్ హెరోడ్. హెరోదు రాజు చంపేయబడటం కూడా మనం చూస్తాం. 3 ప్రాముఖ్యమైన అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. మొదట్లో యాకోబు యొక్క మరణము, తర్వాత పేతురు యొక్క విడుదల, దాని తర్వాత హెరోదు యొక్క మరణము మనము చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ జరుగుతున్నప్పుడు హెరోదు గురించి 2 మాటలు నన్ను చెప్పనివ్వండి. హెరోదు అనేవాడు ఒక క్రూరమైన నియంత. మొదటగా యేసుక్రీస్తు పుడుతున్నప్పుడు 2 సంవత్సరాలకు చంపించేసిందంతా ఇక్కడ చెప్పబడుతున్న హెరోదు యొక్క తాత. అతని పేరు హెరోద్ ద గ్రేట్. 2 సంవత్సరాలకు ప్రతి ఒక్క బాలుని చంపించేసింది ఎవరంటే హెరోద్ ద గ్రేట్. మొదటి హెరోదు అని మనం చూసుకోవచ్చు. అతనికి 4 కొడుకులు ఉంటే అతని యొక్క రాజ్యం అంతా, ఆస్థానం అంతా 4కి పనిచేస్తారు. తూర్పు ఒకరికి, పడమర ఒకరికి, పశ్చిమ ఒకరికి, దక్షిణం ఒకరికి పనిచేస్తే అందులో హెరోద్ ద అగ్రిప్పా, లేకపోతే అగ్రిప్ప అయిన హెరోదు అనే వాడికి గలిలీ ప్రాంతానికి అతనికి అధికారము ఇవ్వబడింది. అగ్రిప్ప, హెరోద్ అనే అగ్రిప్ప, హెరోద్ అగ్రిప్ప. ఆ అగ్రిప్ప యేసుక్రీస్తుని విచారం చేసినవాడు. హెరోదు దగ్గర తీసుకెళ్ళాలంటే పెద్ద హెరోదు కదా, ఆ హెరోదు చనిపోయాడు. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, 30 సంవత్సరాలు అయిన తర్వాత ఈ కుమారుడైన గలిలీ ప్రాంతపు గవర్నర్ అయిన హెరోద్ ద అగ్రిప్ప దగ్గరికి అతన్ని పంపించారు. అదే హెరోదు, రెండవ హెరోదు, కుమారుడైన హెరోదు బాప్తిస్ము యోహాను నచ్చపోయేటప్పటికి అతని యొక్క తలను తెగ నరికినట్లు మనం చూస్తాం. అతని తర్వాత హెరోదు యొక్క మనవడు హెరోద్ అగ్రిప్ప I అని మనము చూసుకోవచ్చు. అతను వచ్చాడు. అతను ఈ రోజు మనం చూసుకుంటున్న వ్యక్తి. అతను ఈ యొక్క జేమ్స్ ని చంపివేసి హతసాక్షిగా చేసిన ఆ వ్యక్తి. దీని తర్వాత అపోస్తలుల కార్యాలు 25వ అధ్యాయంలో అతని కుమారుడు వస్తాడు, హెరోదు యొక్క ముని మనవడు వస్తాడు. అతడు పౌలుని విడిపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మొత్తం ఎంతమంది హెరోదులు ఉన్నారు బైబిల్లో? 4 హెరోదులు. మొదటి హెరోదు యేసుక్రీస్తు యొక్క మొదటి హెరోదు యేసుక్రీస్తు సమయంలో పసిపిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞ ఇచ్చింది. ఆ తర్వాత అతను చనిపోయాడు. అంటే అప్పటికే అతను ముసలివాడు అయిపోయాడు. అతను చనిపోతూ తన కుమారులకి 4 హెరోదులకి అతను
రాజ్యాన్ని ఇచ్చినట్లు చూస్తున్నాం. అందులో మనకి కావాల్సిన హీరోలు ఎవరంటే గలిలే ప్రాంతానికి రోమన్ గవర్నర్ గా ఉన్న, టెట్రార్క్ గా ఉన్న, చతుర్థాధిపతిగా ఉన్న ఈ హెరోదు అంతియోకు, హెరోదు యాంటియోక్ అని మనం అగ్రిప్ప అని మనం అనుకోవచ్చు. అగ్రిప్ప ఏం చేశాడంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను చంపేశాడు, యేసుక్రీస్తుని ట్రయల్ చేశాడు. ఆ రాత్రికాల సమయంలో లేకపోతే ఆ చీకటి మీద తెల్లారుజామున యేసుక్రీస్తుని విచారించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. అతను చనిపోయిన తర్వాత అతని యొక్క మనవడు, ఇప్పుడు హెరోదు యొక్క మనవడు ఈ యొక్క యాకోబుని చంపినట్లు మనం చూస్తున్నాం. ఇతని యొక్క కుమారుడు హెరోదు అగ్రిప్ప II అపోస్తలుడైన పౌలుతో సంభాషణ చేస్తూ ఉంటాడు. అపోస్తలుడైన పౌలు మెచ్చి అతన్ని విడిపించడానికి, నువ్వు ఈ సభలో నిన్ను డిఫెండ్ చేసుకుని నువ్వు నిందారహితుడిగా వెళ్ళిపో అని చెప్పి అపోస్తలుల కార్యాలు 25-26 అధ్యాయంలో మనము చూసుకోవచ్చు. అది ఈ యొక్క మాటలో హెరోదు గురించి మనం చూసుకోవాల్సింది. రెండవది యాకోబు. రెండవ క్యారెక్టర్ ఎవరు? యాకోబు. యాకోబులు ఇద్దరు ఉన్నారు. యేసుక్రీస్తు అపోస్తలులోనే యాకోబులు ఇద్దరు ఉన్నారు. ఈ యాకోబు ఎవరంటే యోహాను తమ్ముడు. ఈ యాకోబు ఎవరు? యోహాను యొక్క తమ్ముడు. ఇంకొక యాకోబు ఎవరంటే యేసుక్రీస్తు యొక్క తమ్ముడు. మరియకు యోసేపుకి పుట్టిన శారీరక సంతానం. యేసుక్రీస్తు మరియకు మాత్రమే పుట్టాడు. యేసుక్రీస్తుకి మరియకు పుట్టిన శారీరక సంతానమైన ఆ యాకోబు. ఆ యాకోబు యెరూషలేము సంఘానికి ప్రధాన కాపరి. పేతురు కాదు, ఇంకెవరూ కాదు. ఆ యాకోబు యెరూషలేము సంఘానికి ప్రధాన కాపరి. చూడండి 12:2 సహోదరుని యాకోబును, యోహాను సహోదరుని యాకోబును ఖడ్గముతో చంపించాను. 17 చూడండి, అతడు ఊరుకుండడి అని వారికి సైగ చేసి ప్రభు తన చెరసాల నుండి ఎలాగో తీసుకుని వచ్చినో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయండి అని చెప్పారు. అంటే పెద్ద యాకోబుకి మీరు ఆ సంగతులు తెలియచేయండి అని చెప్పారు. పెద్ద అని అంటే నా ఉద్దేశంలో పెద్ద అని అంటే ఏంటి? He is the chief pastor of the first church, that is the Jerusalem church. యెరూషలేములో ఉన్న ప్రధానమైన సంఘానికి ప్రధాన కాపరిగా ఉన్నవాడు యాకోబు. ఈ యాకోబు ఎవరు? చంపేబడిన యాకోబు ఎవరు అని అంటే యోహాను యొక్క తమ్ముడు. యోహాను ఎవరు? యేసు చేత ప్రేమించబడిన శిష్యుడు అని మనం చూసుకోవచ్చు. యేసు చేత ప్రేమించబడిన శిష్యుడు అని మనం చూసుకోవచ్చు. మత్తయి సువార్త 20:20లో మనము చూసుకోవచ్చు. 20:20 మాథ్యూ 20వ అధ్యాయం 20వ వచనం చదువుతాను చూడండి. అప్పుడు జెబెదాయి కుమారులు తన తల్లి తన కుమారులతో ఆయన వద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవిని చేయబోగా నీవేమి కోరుచున్నావు అని ఆయనను అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈయన 2 కుమారుల్లో ఒకడు కుడివైపు ఒకడు ఎడమవైపు కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేం అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గ్రిన్నులోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలము అనేది. ఆయన, మీరు నా గిన్నెలో త్రాగుతారు కానీ నా కుడి వైపున నా ఎడమ వైపున కూర్చునేటప్పుడు నా వశంలో లేదు, నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికి అది దొరికెను అని చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఈ 2 సహోదరుల మీద కోపపడ్డారు. ఏం చూసాం? యాకోబు యోహాను గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ హతసాక్షి అయిన మొదటి అపోస్తలుడైన యాకోబు యొక్క అన్న యోహాను, యేసు చేత ప్రేమించబడిన శిష్యుడు. యేసుక్రీస్తు దగ్గరికి అందరు తల్లులు ఉన్నట్లుగా ఒక అసూయతో ఉన్న ఒక తల్లి, ఏదో నా కొడుకులు పైకి ఉండాలని ఆలోచన చేసిన తల్లి, నా కుమారులు ఇద్దరు కూడా ఒకడు కుడివైపు రాజుగాను ఒకడు ఎడం వైపు రాజుగాను నీ రాజ్యంలో చేసుకోవా అని చెప్పి యేసుక్రీస్తుని అడిగినట్లు మనం చూస్తాము. యేసుక్రీస్తు అంటున్నాడు, నా కుడివైపు ఎడం వైపు నా వశంలో లేదు, కానీ నేను త్రాగబోతుంది అది చాలా కష్టమైనది, అది మీరు త్రాగలేరు అని చెప్పి యేసుక్రీస్తు చెప్పాడు. వాళ్ళిద్దరికి తెలియదు కాబట్టి, ఆ సమయంలో చిన్నతనంలో కాబట్టి వారిద్దరు ఏమన్నారంటే మేము త్రాగేస్తాం అని చెప్పి వారు జవాబు ఇచ్చినట్లు చూస్తున్నారు.
ఆ మాటలు ఇక్కడ నెరవేరినట్లు చూస్తున్నాం. ఆ ప్యాక్ లో 12 మంది అపోస్తుల్లో బాగా ఎల్డర్, యేసుక్రీస్తు కన్నా పెద్ద వయస్కుడు ఎవరంటే పేతురు. సుమారుగా అందరికన్నా చిన్నవారు ఈ యోహాను, యాకోబు. వీళ్ళు గలగల మాట్లాడేస్తుంటారు. దీస్ ఆర్ కాల్డ్ ద సన్స్ ఆఫ్ థండర్. అంటే గలగల మాట్లాడేసి బిగ్గరగా మాట్లాడతారు. చిన్నవాళ్ళు ఎలా ఉంటారు? ఎక్కువ ఎమోషనల్ గా ఉంటారు. పక్కన ఏం జరుగుతుందో తెలుసుకోరు, అంత గట్టిగా మాట్లాడేస్తూ ఉంటారు. ఆ రీతిగా అందరూ చిన్నవారైన వీరిద్దరూ కూడా చాలా హుషారుగా ఉండేవారు. ఉరుములాగా మాట్లాడేసేవారు, గలగల మాట్లాడేసి ఇంకా ప్రైవసీ అనేది, పబ్లిక్ అనేది ఏది లేకుండా, తేడా లేకుండా మాట్లాడేసేవారు. అటువంటి వారి గురించి తన తల్లి అయిన మరియా నా దగ్గరికి వచ్చి, నా కుమారులు ఇద్దరిని ఒకరిని ఎడమవైపు కుడి వైపు పెట్టుకోవాలి, మీకు తెలియదు ఎటువంటి బాప్తిసంలో మీరు పొందాలని అన్నప్పుడు, మొదటి కుమారుడు యాకోబు మొదటి హతసాక్షి అయ్యాడు అపోస్తలుల 12 మందిలో. రెండవ కుమారుడైన యోహాను అందరికన్నా ఆఖరణ హతసాక్షి అయ్యాడు, నూనెలో వేగించబడ్డాడు అని జోసెఫస్ అనే చరిత్రకారుడి చేత చెప్పబడింది. హీఈస్ like a chicken, he fried in the oil in the boiling pot. ఒక పెద్ద గంగాళంలో, ఒక పెద్ద దాంట్లో ఈ మనిషిని వేగించినట్లు మనము చూస్తూ ఉన్నాం. మొదటి కుమారుడు ఖడ్గము చేత హతము చేయబడ్డాడు. రెండవ వాడు ఇలాగా ఆఖరిగా 97లో సుమారు 90 కన్నా పైన ఈ యొక్క యోహాను నూనెలో వేగించాడు. పద్మాసు దీపంలో పడేసిన తర్వాత అతను ప్రకటన గ్రంథం రాసినట్లు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుతో మేము త్రాగగలమని చెప్పారు కదా, ఆ మాటలు చూడండి వీరిద్దరి జీవితాలు ఎలా నెరవేరినాయి. వారు తెలిసి తెలియక చెప్పారేమో. ఒకడేమో మొదటి హతసాక్షి అయ్యాడు, ఇంకోడేమో ఆఖరి హతసాక్షి అయ్యాడు. అపోస్తుల్లో చెప్తున్నాను, 12 మంది అపోస్తుల్లో ఒకడు మొదటి హతసాక్షి, రెండవ వాడు ఆఖరి హతసాక్షి అని మనము చూసుకోవచ్చు. అటువంటి బ్యాక్ డ్రాప్స్ లో ఈ 2 పేర్లు మనము ఆలోచన చేస్తూ ఉన్నాము. ఏం జరిగింది? వెంటనే యాకోబు ఎప్పుడైతే చంపబడ్డాడో సంఘం అంతా కూడా, యూదులందరూ కూడా సంతోషించారు. యూదులందరూ సంతోషిస్తుంటే యూదుల్ని ఇంకా సంతోషపరచడానికి హెరోదు ఏం చేస్తున్నాడంటే పేతురుని అరెస్ట్ చేశాడు. పేతురుని అరెస్ట్ చేసి 4 రోజులు 10 రోజులు అతన్ని ఉంచి, అతను పారిపోతాడనో భయంతోనేమో తెలియదు కానీ అతని సెక్యూరిటీని ఇంకా బాగా పటిష్టం చేశాడు. ఇక్కడ చూడండి 4వ వచనంలో మనకు కనపడుతుంది. 4వ వచనంలో అతను పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతను తేవాలని ఉద్దేశించాడు. కావలించుటకు 4 చతుష్టయములను సైనికులకు అతన్ని అప్పగించాడు. కింద 14 పుట్టినట్లు ఎంత 16 మంది గార్డ్స్ ని పెట్టాడు పీటర్కి. అంటే ప్రతి పూట 4 కాయాలి, ప్రతి 6 గంటలకి 4, ప్రతి 3 గంటలకి ఒకడు ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉండేటట్లు పేతురికి పెట్టాడు. దాని తర్వాత పేతురు 2 సైనికుల మధ్యలో బంధింపబడినట్లు ఇక్కడ లేఖనాల్లో రాయబడదు, సమయం లేదు, ఇక్కడ చూపించట్లేదు. ఒక భక్తుడికి ఈ యొక్క పేతురికి ఒక పక్కనేమో ఒక సైనికుడు, ఇంకో పక్కనేమో ఇంకో సైనికుడిని పెట్టి ఆ సైనికులకి పేతురికి, ఈ సైనికుడికి పేతురికి కూడా బంధకాలు వేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏ రీతిగా ప్రజల యొక్క మన్నను పొందటానికి హెరోదు ప్రయత్నం చేస్తున్నాడు, యూదుల యొక్క మన్నను పొందటానికి హెరోదు ప్రయత్నం చేస్తున్నాడు, మనం ఆలోచన చేసుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయగా ఆ యొక్క పేతురికి ఆశ్చర్యకరంగా దూత కనిపించి, దూత వచ్చి అతన్ని విడిపించి, అతనికి మైకంలో తెలిసి తెలియక విడిపించబడ్డాడో లేడో అన్నట్లుగా అతను మళ్ళీ బయలుదేరి ముందుకు వెళ్ళి, తర్వాత నేను విడిపించబడ్డాను ఓహో అని అనుకుని, తర్వాత మార్కు అనే అతని దగ్గరికి, మారు పేరు గల యోహాను అని మారు పేరు గల మార్కు దగ్గరికి వచ్చి ఆ ఇంట్లో వారు ప్రార్థన చేస్తున్నట్లు చూస్తా ఉన్నాం. సంఘం అంటే ఎక్కడుంది? సంఘం అంతా ఎక్కడుంది? ఒకరింటి దగ్గర ఉంది.
ఈ యొక్క పీటర్స్ డెలివరెన్స్ సంఘం అంతా ఎక్కడుంది? ఆ మార్కు కొద్దిగా రిచ్ పర్సన్ కాబట్టి హీ హ్యాస్ ఎ బిగ్ హాల్, అతనికి పెద్ద హాల్ ఉంది. అందులో సంఘం అంతా భయంతో కూడుకున్న సంఘం ఏం చేద్దామంటే అందరూ ఆ ఇంట్లో దూరి ఆ ఇంట్లోకి వచ్చి వారందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మార్కు ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రదేశం తెలుసుకున్న పేతురు అక్కడికి వెళ్ళి ఆ మార్కు ఇంటి దగ్గర తట్టినప్పుడు రోదే వచ్చి తీసి తర్వాత ఆ యొక్క మనము కథ తెలిసిందే. సంఘము ప్రార్థన చేస్తుంది కానీ ఎందు నిమిత్తం ప్రార్థన చేస్తుందో ఎదురు చూడలేని పరిస్థితిలో ఇది కనపడుతున్నప్పుడు చివరికి పేతురే వచ్చాడు అని గుర్తిరిగి సంఘం అంతా ఆ యొక్క తలుపు తీసి అతన్ని ప్రేమతో ఆహ్వానించినట్లు, అతని సాక్ష్యం ఏ రీతిగా విడిపింపబడ్డాడో ఆ సాక్ష్యం తెలుసుకున్నట్లు మనము చూసాం. ఈ యొక్క మాటలైన తర్వాత మన యొక్క ముఖ్యమైన ఆత్మీయమైన లెసన్స్ ఏంటి? వాట్ ఆర్ ద లెసన్స్ ఫ్రమ్ దిస్ పీటర్స్ డెలివరెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఏం మనము నేర్చుకోవాలి? ఇదంతా అయిన తర్వాత ఏమి మనము నేర్చుకోవాలి? మొదటిది, ప్రేయర్ ఈజ్ ఎ న్యాచురల్ రెస్పాన్స్ ఆఫ్ అ హార్ట్ డిపెండెంట్ ఆన్ గాడ్. ప్రార్థన అనేది దేవుని మీద ఆధారపడిన హృదయం యొక్క మొట్టమొదటి స్పందన, లేకపోతే సహజమైన స్పందన. ఏంటి? ప్రార్థన అనేది దేవుని మీద ఆధారపడిన వ్యక్తి లేదా ఆ వ్యక్తి యొక్క హృదయం యొక్క సహజమైన లేకపోతే మొట్టమొదటి స్పందన అయి ఉండాలి. సంఘము అదే చేసింది. మొదటి లెసన్ ఏంటంటే, ఏదైనా మనకి ఉపద్రవము ఆపత్కాలం వచ్చినప్పుడు మనం వెంటనే ఓపెన్ చేయవలసింది ఏంటి? ప్రేయర్. మనం చేయవలసింది మొట్టమొదటిగా ప్రార్థన అని మనం చూసుకోవచ్చు. సంఘం అంతా ఎర్నెస్ట్ గా లేకపోతే ఎంతో ఆసక్తితో అత్యాసక్తితో రాయబడింది. అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు అని నమ్మటం. దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు, దేవుడు నిజంగా విడిపించగలడు అన్న నమ్మకంతో ఆసక్తితో వారందరూ ప్రార్థన చేసినట్లు చూస్తాం. ఆ రోజులు ఎలా విడిపించాడు పేతురుని? అంతా కూడా సూపర్ న్యాచురల్. ఏంజెల్ వచ్చాడు, అతను లోపలికి వచ్చి పేతురుని కొట్టాడు, కానీ పక్కన కొట్టాడు. అదే దేవదూత వచ్చి హెరోదును కొడితే హెరోదు చనిపోయాడు. కింద మీరు చదివితే 20వ వచనంలో హెరోదును కొడితే హెరోదు చనిపోతాడు. పేతురును కొడితే పేతురు యొక్క బంధకాలు తెగిపోతాయి. పేతురును కొడితే పేతురు యొక్క బంధకాలు తెగిపోతాయి. చూడండి 23వ వచనం, అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి అతడు ప్రాణము విడిచాడు. అక్కడ కొట్టెను మొత్తులైన మాటకి గ్రీక్ లో రెండు కూడా సేమ్ ఉన్నాయంట. ఒకడు కొడితే ఒకడు బంధకాల నుంచి విడిపించబడ్డాడు, ఇంకోని కొడితే వాడు పురుగులు పడి చనిపోయాడు. దాని తర్వాత పేతురు బయటికి వస్తున్నప్పుడు దానంతటా దాని ఇనప తలుపు విడిపించబడినట్లు మనం చూసాం. అతను విడిపించబడటమే కాదు, అతను నడుచుకుని వస్తున్నప్పుడు జైలు గేట్స్ ఎలా ఉంటాయి తెలుసా? సెంట్రల్ జైలు గేట్స్ అవన్నీ ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ గా హెవీ ఐరన్ తో ఉంటాయి కాబట్టి ఆ గేట్లన్నీ విడిపించబడినట్లు మనం చూస్తాం. ఇక్కడ రెండు ఇష్యూస్ మనం చూస్తున్నాం. ఒకటి మిరాక్యులస్ ఈవెంట్స్ జరుగుతున్నాయి, రెండు ఏంజెలిక్ ఇంటర్ఫీరెన్స్ మనం చూస్తూ ఉన్నాం. దేవదూతలు ఒక అంశంలో కలగ చేసుకోవటం చూస్తూ ఉన్నాం. రెండు తలుపులు దాని అంతటికి అవే ఊడిపడటం మనము చూస్తాము. If we pray, the same God will help in the same way. 2000 సంవత్సరాల తర్వాత 1950 సంవత్సరాల తర్వాత సుమారుగా మన మిషనరీ స్టోరీలు వింటా ఉన్నాం. ఎవరైతే మిషనరీ ఏ పేరైనా పర్లేదు, యు నేమ్ సమ్ నేమ్స్, డేవిడ్ లివింగ్స్టన్, జాన్ జీ ప్యాటన్, ఏ మిషనరీలైనా వారు నరమాంస భక్షకుల్లో 200 సంవత్సరాల క్రితం, సుమారు 300 సంవత్సరాల క్రితం నరమాంస భక్షకులు అనేక ఐలాండ్స్ లో ఉన్నప్పుడు నరమాంస భక్షకుల్లో పాస్టర్ల చేత పంపబడిన ఈ మిషనరీలు వెళ్ళినప్పుడు వారందరూ చెప్తున్న స్టోరీలు ఏం తెలుసా? మిమ్మల్ని తినేయడానికి వచ్చేసాము, కానీ మేము పెద్ద పెద్ద షైనింగ్ బీయింగ్స్ ని చూసాం, వెలుగు కలిగిన ఆ యొక్క దూతల్ని చూసాం, కాబట్టి మిమ్మల్ని తినలేక మేము వెనక్కి వెళ్ళిపోయాం అనే స్టోరీలు మనము, అనే టెస్టిమోనీలు మనము విన్నాము.
ఎలాగైతే పేతురు ఆ రోజుల్లో చెరసాలలో దేవదూత చేత విడిపించబడ్డాడో 1900 సంవత్సరాలు, 1800 సంవత్సరాలు, 1700 సంవత్సరాల క్రితము కూడా డేవిడ్ లివింగ్స్టన్ లేకపోతే జాన్ జీ ప్యాటన్ ఇలాంటి ఇంకా తెలియబడిన మిషనరీ స్టోరీలు ఎన్నున్నాయో, ఆ ఊర్లో ఆ యొక్క ట్రైబల్ హెడ్ అయిన వ్యక్తి వచ్చి నేను తినేయడానికి నేనే వచ్చాను, కన్వర్ట్ అయిన తర్వాత చెప్తూ ఉంటాడు స్టోరీ, నేను తినేయడానికి నేనే వచ్చాను, కానీ ఎవడో 19 అడుగులు ఉండి సుమారు 10 అడుగుల బలమైన వెలుగుతో కలిగిన ఖడ్గం పట్టుకొని నీ ఇంటి మీద ఉంటే నేను తినలేక భయంతో మేము వెనక్కి వెళ్ళిపోయాను. ఇటువంటి టెస్టిమనీస్ మనము విన్నాం. తెలుసా, ఇంకా చిన్నగా ఇంకొక విధంగా ఎడ్వర్డ్ విలియం చెప్తూ ఉన్నారు. అన్న ముంగట శాంతారాం అనే వ్యక్తి, అతను అనేక చోట్ల రాసుకుంటూ వెళ్తూ ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అడవిలో శాంతరం అయిపోయినప్పుడు ఇంకా ప్రయాణం చేయడానికి ఏ ట్యాక్సీ రాలన్నప్పుడు కొడుకుని నా చుట్టూ ఒక చేతి తీసుకుని ప్రభువా నన్ను బతికించండి అన్నప్పుడు దాని చుట్టూరు ఎలుగు గంటలు, దాని తర్వాత పిల్లుల యొక్క ఆనవాళ్ళు చూసిన అవేమీ అతను కానిచ్చేదట. ఆ చుట్టుపక్కల దేవదూతలకు కావాలి వచ్చాయి. మీకు తెలుసా, దానియేలు సింహంలో ఉన్నప్పుడు ఆకలితో సింహాలు నోరు వేయించింది ఎవరు? There is an angel interface in Daniel's time, in Peter's time, in Livingston's time. దాని తర్వాత మొన్న చనిపోయిన ముంగండ శాంతారావు ఈరోజు ఇంకా బతుకున్న మన చుట్టూరు కూడా వారు ఉంటారు అని నమ్మి ప్రార్థన చేయాలి. ఫస్ట్ పాయింట్, వాట్ ఈస్ ద లెసన్? మన చుట్టూరు దేవదూతలు, నీ పాదములకు దెబ్బ తగలకుండా, రాయి తగలకుండా నేను దేవదూతలకు ఆదేశిస్తాను. ఇంకా ఏముంది? అనేక మాటలు దిస్ ఏంజలిక్ ఇంటర్ఫేస్ మనం చూసుకోవచ్చు. హెబ్రీ 1:14 ఒక మాట ఇది చూసి మనం అక్కడ ఆపుదాం. హెబ్రీ పత్రిక 1:14, హెబ్రీ పత్రిక 1:14 200 పేజీలో మనకు కనపడుతుంది. 200 హెబ్రీ పత్రిక 1:14. వీరందరూ అంటే దేవదూతల గురించి మాట్లాడుతున్నారు. రక్షణయు స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? పెద్ద పెద్ద భారీగా ఉండే దేవదూతల గురించి మాట్లాడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? పరిశుద్ధమైన పడిపోని దేవదూతల గురించి మాట్లాడుతూ వారందరూ ఎవరంటున్నారు? విశ్వాసులకి సర్వెంట్స్ అంటారు. నేను అంటలేదు, హెబ్రీ గ్రంథకర్త ఇక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడు కింద లాస్ట్ మాటలో? పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఇంగ్లీష్ లో దీస్ ఆర్ ద మినిస్ట్రింగ్ స్పిరిట్స్ టు దోస్ హు ఆర్ సేవ్డ్. ఎవరైతే రక్షింపబడ్డారో వారికి పరిచారము చేయటకే పంపబడిన ఆత్మలు అని చెప్పబడు. యు షుడ్ బిలీవ్. మొదటి మాట ఏంటి? మనం నమ్మాలి. ఎటువంటి ఏంజలిక్ హోస్ట్ మన వైపు మన చుట్టూరు ఉంటాయని. పిచ్చుకొక్కేదో వచ్చినప్పుడు మన దగ్గరికి వచ్చి కరవకుండా వెళ్ళిపోతే మీరేదో గొప్పవారని కాదు, మేము దేవదూతను చూసిందని మనకు తెలియదు దాని పిచ్చుతనంలో. లేకపోతే నిజంగా ఒకవేళ అడవిలో ఒంటరిగా ఉన్నప్పుడు, అయ్యా ఆ రోజు నాకు దానియేలుకి ఎలాగైతే మూసవు, ముంగట శాంతారావుని ఎలాగైతే నువ్వు కాపాడే సింహాలను పులిని మూసవు, ఈరోజు నన్ను కూడా ముయ్యవా అని చెప్పి మన విశ్వాసంతో ప్రార్థన చేయలేము. Which is the first lesson. We should pray. The prayer, in మొదటి మాట, is a natural and the first response of the heart that is dependent on God. దేవుని మీద ఆధారపడిన ఒక హృదయం యొక్క మొదటి సహజ స్పందన. ఇప్పుడు ఉపద్రవం. బయట అందరూ ప్యాక్ అయిపోయారు కదా మార్కెట్లో ప్యాక్ అయిపోయిన వారందరూ కూడా ఎంత ప్రార్థన చేస్తారో తెలియట్లేదు. పేతురు వచ్చినా సరే వారి తలుపు తీయనంత భయముతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. రెండో మాట, ప్రేయర్ has a ability to postpone the victory of Satan. ప్రార్థనకి, అక్కడున్న ప్రార్థనకి, ఈ కాంటెక్స్ట్ లోనే ప్రార్థన చూస్తున్నాం. ప్రార్థనకి సాతాను యొక్క విజయముపై పోస్ట్ పోన్ చేయగలిగిన సత్తా దేవునికి ఉంది. లేకపోతే ఇంకో మాటలో ఒక క్రూయల్ గవర్నమెంట్స్ యొక్క జీవోల్ని మార్చగల సత్తా ప్రార్థనకి ఉంది. ఈ మత మార్పుల జీవోని ఆపగలిగిన సత్తా ప్రార్థనకి ఉంది. మత మార్పుడి బిల్ ఒకవేళ లోక్సభలో పెట్టారనుకోండి అప్రూవల్కి, దాన్ని కొద్దిగా డిలే చేయగలిగిన, పోస్ట్ పోన్ చేయగలిగిన సత్తా దేనికి ఉంది?
ప్రార్థన ఇండియా అంతా ప్రార్థన చేస్తే ఆ మత మార్పిడి బిల్ అప్రూవ్ అవ్వకుండా ఆగుతుంది. కొంతకాలం అవుతుందేమో. ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో మొత్తం ఆపుతాడని చెప్పట్లేదు. దానికి ఎగ్జాంపుల్స్ ఏం తెలుసా? పేతురు అక్కడ విడిపించబడ్డాడు, కానీ కొన్ని రోజుల తర్వాత తలకిందులుగా సిలువేయబడతాడు. అక్కడ మాత్రమే అతను విడిపించబడ్డాడు పాక్షికంగా, తర్వాత అతను సిలువేయబడతాడు. హెజెకియా ప్రార్థన చేశాడు, 15 సంవత్సరాలు డెత్ ని పోస్ట్ పోన్ చేశాడు, పర్మనెంట్ గా కాదు. ఈ పోస్ట్ పోన్ డెత్ ఫర్ ఎ పర్టికులర్ టైం, అంటే 15 సంవత్సరాలు మాత్రమే అది పోస్ట్ పోన్ చేశాడు. దాని తర్వాత హెజెకియా చనిపోయాడు. ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటంటే ప్రేయర్ యాజ్ అన్ ఎబిలిటీ టు పోస్ట్ పోన్ ద ఈవెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ సైటన్. సాతాను యొక్క ప్రభావం కానీ, తప్పుడు గవర్నమెంట్స్ యొక్క తప్పుడు జీవోలు కానీ రాకుండా కొద్ది కాలము ఆపగలిగిన శక్తి ప్రార్థనకు ఉంది. అదే ప్రార్థన ఒక్కోసారి జవాబు రాకపోవచ్చు. అదే స్టోరీలో యాకోబు హతం చేయబడ్డాడు, అదే కథలో పేతురు విడిపించబడ్డాడు. ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్స్ సావరెనిటీ, దేవుని సార్వభౌమత్వంలో ఒకడు చనిపోయాడు, ఇంకొకడు విడిపించబడ్డాడు. ఏం చెప్తాం దేవునితో? మనకు పూర్తిగా తెలియదు. అక్కడే కనపడుతుంది యాకోబు చనిపోయాడు, చంపివేయబడ్డాడు, దేవుడు ఆపలేదు. అక్కడే కనపడుతుంది పేతురుని చంపకుండా ఆపాడు. దేవుని సార్వభౌమత్వం ఎలా ఉంటుందో మనకి తెలియదు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకుందంటే పీటర్స్ డెత్ ని మట్టికి కొంతకాలం అతను పోస్ట్ పోన్ చేసినట్టు మనము చూస్తాము. రెండవది ప్రార్థన. దేవునికి మనం ప్రార్థించినప్పుడు అది ఈవెంట్స్ ని పోస్ట్ పోన్ చేయగలదు అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. మూడవది పేతురు యొక్క పీస్ఫుల్ స్లీప్. పేతురు యొక్క పీస్ఫుల్ స్లీప్. ఒకడు ఇంకా రేపే తెల్లారుజాముని ఏమంటున్నాడు అక్కడ 6వ వచనం చూడండి. 6వ వచనం, హెరోదు అతను వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. రేపు ఒకడికి ఉరి, ఆ నిద్రపోతాడా? రేపు ఒకడికి ఉరేసేస్తారు, లేకపోతే రేపు ఒకడిని శిరఛేదనం చేస్తారు. రేపు జిహాదీ టెర్రరిస్టులు అందరినీ ఇసుకలో నుంచోబెట్టి కాల్ చేస్తారు. మన వీడియోలు చూసాం కదా, రేపే అది. ఈరోజు వారందరూ హ్యాపీగా బిర్యానీ తిని పడుకుంటారు కదా, హ్యాపీగా గుర్రక తీసి నిద్రపోతారు కదా. పేతురు చూడండి, పీటర్ స్టాండ్స్. పేతురు యొక్క రెస్పాన్స్ చూడండి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్, చాలా మంది కామెంటేటర్స్ ఏమన్నారంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ చర్చెస్ ఎర్నెస్ట్ ప్రేయర్. అది పేతురు యొక్క గొప్పతనం కాదంటున్నారు. ఎందుకు పేతురు అంత ప్రశాంతంగా ఉండగలిగాడంటే సంఘము ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఎవరి గురించి? తమ పాస్టర్ గురించి, తమ లీడర్ గురించి, తమ ఎల్డర్ గురించి ఆసక్తితో ప్రార్థన చేస్తుంది. కాబట్టి పేతురు రేపు శిరఛేదనం చేస్తారు అనగా అతను సంతోషంగా కొరకబెట్టి నిద్రపోతున్నాడు. హిస్ పీస్ఫుల్ స్లీప్ ద డే బిఫోర్ హిస్ ఎగ్జిక్యూషన్. రేపు చంపేస్తాడంటే మన యొక్క ఇంటర్నల్ ఎలా ఉంటుంది, మన భయం ఎలా ఉంటుంది, మన సైకాలజీ ఎలా ఉంటుంది, మన బ్రెయిన్ ఎలా ఉంటుంది. ఇట్ డజంట్ స్లీప్. అది పడుకోదు, నిద్రపోదు భయంతో. ఒక సూసైడ్ చేసుకున్నాడు, ఆ ముందు రోజు నిద్రపోతాడు అనుకుంటున్నారా ప్రశాంతంగా? అలాగే ఒక హోమిసైడ్ జరిగి వాడు సిలువ వేయబడతాడో, లేకపోతే చంపివేయబడతాడో, లేకపోతే ఉరి తీయబడతాడో అనేవాడు ప్రశాంతంగా ఎప్పటికీ నిద్రపోడు. హిస్ కామ్నెస్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ చర్చెస్ ప్రేయర్. అతను ఉన్న శాంతి ఎందుకంటే సంఘం యొక్క ఆసక్తికరమైన ప్రార్థన. లెసన్ 3. లెసన్ 4, pray for the leaders of the church, your shepherds.
ఏంటి ఇక్కడ కనపడుతుంది? సంఘం అంతా తమ యొక్క బోధకుల నిమిత్తం, తమ లీడర్స్ నిమిత్తం అత్యాసక్తితో ప్రార్థన చేయటం మనం చూస్తున్నాం. వారి కుటుంబాల నిమిత్తం, వారు ఇంకా ఎదగాలని చెప్పి, వారి ఒబీడియన్స్ నిమిత్తం, వారి సేవ పరిణితి చెందాలని, వారిలో కౌన్సిలింగ్ స్పిరిట్ ఉండి అనేక మందిని బాధల్లో ఉన్న వారిని ఆదరించే మాటలు వారిలో ఉండాలని, వారికి వాక్శక్తి అనుగ్రహించబడినట్లు, సువార్త ద్వారా వారికి తెరవబడినట్లు అనేక అంశాలు మనం చూస్తూ ఉన్నాం. అనేక మందికి ఈ యొక్క ఈ విషయాలన్నీ కూడా ఒకరిలో నెరవేర్చబడాలని చెప్పి ఒక పాస్టర్ గురించి ప్రార్థన చేయాలి. అనేక వాక్య రిఫరెన్స్ ఉన్నాయి. కొలసి 4:4, కొలసి 4:2, ఎఫెసీ 6:19, 2 తెస్సలోనిక 3:1, ఇంకా అనేక చోట్ల రోమాలో 14వ అధ్యాయం, రోమా 16వ అధ్యాయం, 2 కొరింథీ 11వ అధ్యాయం, పేతురు, పౌలు వీళ్ళందరూ చెప్తారు మా గురించి ప్రార్థన చేయండి, మమ్మల్ని దేవుని వాడుకునేలాగా ప్రార్థన చేయండి, మాకు వాక్శక్తి అనుగ్రహించినట్లు ప్రార్థన చేయండి, మాకు సువార్త ద్వారాలు తిరిగినట్లు ప్రార్థన చేయండి, బోధించవలసిన రీతిగా బోధించే శక్తిని దేవుడు అనుగ్రహించినట్లు ప్రార్థన చేయండి, మా కుటుంబాల కోసం ప్రార్థన చేయండి, మా సేవ కోసం ప్రార్థన చేయండి, మా కష్టాల్లో దేవుడు ఆదరించినట్లు ప్రార్థన చేయండి అని చెప్పి ఇక్కడ పేతురు ఎలాగైతే కష్టంలో ఉన్నాడో ఆ సందర్భంలో సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు యు నీడ్ టు ప్రే ఎర్నెస్ట్లీ ఫర్ యువర్ పాస్టర్ అనే ఇక్కడ 4th లెసన్ కనపడుతుంది. 5 ది అన్స్టాపబుల్ గాస్పెల్. అంటే ఏం జరిగినా ఒకడు చంపేయబడ్డాడు, సువార్త ఆగలేదు, సువార్త ముందుకే వెళ్తుంది. పేతురు ద్వారా సువార్త ముందుకెళ్ళింది, ఇంకా బలపడింది సంఘము. ఇంకొకడు చంపేయబడ్డాడు, సువార్త ఆగలేదు, ఇంకా ముందుకెళ్ళింది. ఎందుకంటే స్టెఫెను చంపేయబడ్డాడు, సంఘం పెరిగింది. యాకోబు చంపేయబడ్డాడు, విశ్వాసం పెరిగింది. పేతురు చంపేయబడతాడు, తర్వాత సీన్లోకి పౌలు వస్తాడు, ఇంకా అనేక ప్రాంతాలకు సువార్తను పట్టుకు వెళ్ళిపోతాడు. ది అన్స్టాపబుల్ గాస్పెల్ ఇస్ ద రెస్పాన్స్ ఆఫ్ ఎ గాడ్లీ ప్రేయర్. ఒక సంఘము సువార్త నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా అది కనపడుతూ ఉంటుంది. ఎందుకు పేతురుని ఆఖరి వరకు దేవుడు రక్షించలేదు? ఆ రాత్రి వరకు ఎందుకు చూశాడు? 6 రోజులు 10 రోజులు చెరసాల్లో ఉన్నాడంట పేతురు. ఎందుకు లాస్ట్ వరకు రక్షించలేదు? ఇంకా కొంతమంది ప్రార్థనలో జాయిన్ అవుతారనేమో. గాడ్ వెయిట్స్ అంటిల్ ది 11th hour. ఆఖరి గడియ వరకు చూసి అందరూ కూడా ప్రార్థన చేసినట్లు దేవుడు వారిని నియమించి ఆ తర్వాత ఆయన అద్భుతం చేస్తాడు. 5 రోజుల క్రితమే చేయొచ్చు అదే అద్భుతం, కానీ ఎందుకు చేయలేదు? ఆఖరి వరకు ఎందుకు అవ్వడంటే ఇంకా సంఘం అంతా లభిస్తుందనేమో, ప్రార్థనలో సంఘం అంతా పురుగులకు పడుతుందేమో, ఇంకా కొంతమంది జాయిన్ అవుతారేమో, ఇంకా ఆఖరి వరకు ఉంటే వారు ప్రార్థన నేర్చుకుంటారనేమో. ఆ విషయాల్లో ఇక్కడ ఆఖరి గడి వరకు ఆయన ఎదురు చూశాడు. ముందుగానే ఆయన్ని లేపేయచ్చుగాని ఆఖరి గడి వరకు అతడు ఎదురు చూశాడు. ఇంకొక లెసన్, ఆఖరి లెసన్, డు నాట్ మేక్ ఎ నెగటివ్ ప్రేయర్ బట్ మేక్ ఎ పాజిటివ్ ప్రేయర్. నాకు సరిగ్గా అర్థం కాలేదు, ఇది సరైన పదం పెట్టానో లేదో అనేది. నెగిటివ్ ప్రేయర్ అంటే నా ఉద్దేశం ఏంటంటే, అక్కడ ఒక శ్రమ వచ్చింది, హెరోదు రాజుని చంపేయమని ప్రార్థన చేయట్లేదు సంఘం. ఏం చేయట్లేదు? హెరోదు రాజుని చంపేయమని ప్రార్థన చేయట్లేదు, పేతురుని విడిపించమని మాత్రమే ప్రార్థన చేస్తుంది. గవర్నమెంట్స్ ని దింపేమని ప్రార్థన చేయకూడదు. మనం ప్రభువా క్రైస్తవులను రక్షించు, మరింకనూ కఠినమైన గవర్నమెంట్స్ లో భక్తిగా ఉండినట్లు నీ ఆత్మ చేత నడిపించు అని ప్రార్థన చేయాలి. దట్ ఈస్ నెగిటివ్ ప్రేయర్. వెంజన్స్ ఈజ్ మైన్ అంటున్నాడు. ఏంటది? పగ తీర్చుకోవటం నా పని. యాకోబుని చంపేసిన హెరోదు దేవుని చేతి నుంచి తప్పించుకోగలడా? ఆ స్టోరీ అంతంలోనే అతని దేవదూత మొత్తగా పురుగులు పడి చనిపోయాను, ప్రాణం విడిచిన లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుడు తన మీద, తన బిడ్డల మీదకి వచ్చిన, మరి ముఖ్యంగా అపోస్తుల మీదకి వచ్చినప్పుడు వారిని ఖచ్చితంగా చంపేయగలడు. మన ప్రార్థన మటుకి హెరోదుని చంపేయని సంఘం ప్రార్థించినట్లు ఇక్కడ ఏమాత్రం హింట్స్ లేవు. ఎలా ఉంది? పేతురుని విడిపించమని మాత్రమే ఉంది. మనకు కూడా పాజిటివ్ ప్రేయర్, దట్ షుడ్ నాట్ బి నెగిటివ్ ప్రేయర్. మనకైనా ఎనిమిది ఉంటే ప్రభువా నా శత్రువుని చంపేయమని కాదు, ప్రభువా నన్ను నా శత్రువుల నుంచి విడిపించు, నన్ను డెలివర్ చేయి అని చెప్తూ ఉన్నాను.
రెస్పాన్సెస్ మనము దీంట్లో చూస్తూ ఉన్నాం. 7 రెస్పాన్సెస్ చూస్తాం. మొదటిదేంటి దేవుని మీద ఆధారపడిన హృదయము యొక్క సహజమైన స్పందన అని మనము చూసాం. రెండవది, పేతురు ప్రేయర్ హ్యాస్ అన్ ఎబిలిటీ టు పోస్ట్ పోన్, కొద్దిగా ఆలస్యం చేయించగల శక్తి ప్రార్థనకు ఉంది. హిజ్కియా విషయంలో, పేతురు విషయంలో జరిగినట్లుగా. దాని తర్వాత ప్రార్థన, సంఘము ప్రార్థించుచుండగా ఆపత్కాలంలో కూడా పీస్ఫుల్ స్లీప్ మనకి ఉంటుంది. కామ్ ఇన్ ద స్టార్మ్ అంటారు. అంటే తుఫాన్లో కూడా తలగిండి మీద తలపెట్టుకుని నిద్రపోయిన క్రీస్తు యొక్క పిక్చర్ మనకి కనపడుతుంటుంది. టు హ్యావ్ ఫెయిత్ అండ్ ప్రేయర్. నాలుగవది, ప్రార్థన చేస్తున్నప్పుడు వారు ఎలాగైతే తమ ప్రియుడైన పేతురికి వారు ప్రార్థన చేస్తారో, మీ సంఘ కాపురులకి, ఎల్డర్స్ కి ప్రార్థన చేయమని ఇక్కడ ఈ టెక్స్ట్ చూపిస్తుంది. దాని తర్వాత ఎవరైతే ప్రయత్నం చేసిన సువార్తను ఆపలేరు, ప్రార్థన ద్వారా ప్రకటించబడుతున్న సువార్తను ఎప్పటికీ ఆపలేరు. ది అన్స్టాపబుల్ గాస్పెల్ ఇన్ స్పైట్ ఆఫ్ పర్సిక్యూషన్ అండ్ మార్టర్డమ్. హతసాక్షులు అయిపోతున్న, పక్కన కూలిపోతున్న సంఘాన్ని హింసిస్తున్న హెరోదు లాంటి వారు సువార్త మటుకు ఎక్కడికి ఆగట్లేదు. అది ప్రబలమైన లేచినట్లు మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత ఆఖరి గడి వరకు దేవుడు ఎందుకు ఎదురు చూస్తూ ఉంటాడంటే అందరూ కూడా ప్రార్థనలోకి సబ్స్క్రైబ్ అవుతారు, లాగిన్ అవుతారని ఆయన యొక్క ఉద్దేశం. దాని తర్వాత ఏడవదిగా నెగిటివ్ ప్రేయర్ అనేది వెంటనే మనకు ప్రభు వన్ చంపే అని చెప్పి హెరోదు విషయంలో కానీ, ఫరో విషయంలో కానీ ఏ వ్యక్తులు చేసినట్లు మనం చూడలేదు. ప్రభు మమ్మల్ని విడిపించు అని మాత్రమే మనము చేయబద్ధులమై ఉన్నాం. వి షుడ్ ఆల్వేస్ సీక్ ఫర్ డెలివరెన్స్. ప్రభు నన్ను విడిపించు, నీ చిత్తమైతే నన్ను విడిపించని మాత్రమే ప్రార్థన చేయాలి. దట్ షుడ్ నాట్ బి ఎ నెగటివ్ ప్రేయర్